హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఐస్ యాపిల్ జ్యూస్. ఇది సమ్మర్ స్పెషల్ ఫ్రూట్, అందరికీ తెలిసిందేగా. దీన్ని తెలుగులో తాటి ముంజలని అంటారు. ఈ ఐస్ యాపిల్స్తో ఇలా చేస్తే టేస్ట్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా నేను ఇక్కడ 7 ఐస్ యాపిల్స్ని తీసుకున్నాను. ఇవి చాలా లేతగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. సో అందుకే నేను లేతగా ఉన్నవే తీసుకున్నాను. నెక్స్ట్ దాన్ని పీల్ చేయడం. ఇది కొంచెం కష్టమే పీల్ చేయడం. చేత్తో అయినా చేయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ స్పూన్ యూస్ చేసి చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ తీసుకోవాలి నీట్గా, మా పీల్ పోయేటట్టు క్లీన్గా చిన్నగా తీసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ పోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అన్నిటిని. చూసారుగా, అన్నీ క్లీన్గా తీసేసా. నెక్స్ట్ స్మాల్ పీసెస్గా అన్నిటిని కట్ చేసుకోవాలి. కొంతమంది పెద్ద పెద్దవిగా కట్ చేస్తారు, కానీ నేను ఇక్కడ చిన్నగా మీడియంగా కట్ చేసుకున్నాను. చూసారుగా, ఇలా మొత్తం అన్నిటిని కట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. చూసారుగా, నెక్స్ట్ నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేకపోవచ్చు. కావాలంటే హనీ కూడా యూస్ చేయొచ్చు ఈ ప్లేస్లో. నెక్స్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యాక్సిమం 1 అవర్ దాకా ఉంచాలి. నెక్స్ట్ ఒక కప్లో 2 స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. దానిలో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. ఆ తర్వాత 1 అవర్ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టిన కంటెంట్ని తీసుకొని ఈ సబ్జా సీడ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే అండి. ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి సర్వ్ చేసి ఇవ్వడమే. చూసారుగా, ఐస్ యాపిల్ జ్యూస్, సమ్మర్ స్పెషల్ జ్యూస్. టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హోమ్లో. తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీని. సమ్మర్లో ఇలాంటిది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.